రాష్ట్ర ప్రభుత్వం ప్రచారమే తప్ప రైతుల కోసం సీఎం కేసీఆర్ చేసింది ఏమీ లేదని సీఎల్పీ ఉపనేత ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంలో దళారులకే లాభమని, రైతుల కోసం సీఎం చేసింది ఏమీ లేదని, బావిల్లో నీళ్లు లేవు, ఉచిత కరెంటు ఎందుకని ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం విఫలమని టీఆర్ఎస్ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. ఈ సమావేశంలో బల్దియా చైర్పర్సన్ విజయలక్ష్మి, మాజీ చైర్మన్ గిరి నాగభూషణంతో పాటు తదితరులు పాల్గొన్నారు. పాత్రికేయ సోదరులకు, మీతో జగిత్యాల నియోజకవర్గ మరియు ప్రాంత ప్రజానికందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాష్ట్రంలో ప్రధానంగా రైతాంగం వీళ్ళ ఖరీఫ్లో అకాల వర్షాలతోని వరి ధాన్యానికి దోమపోటు తీవ్రంగా ఆశించి, అట్లాగే పత్తికి ఏదైతుందో ఈ గులాబీ రంగు చీడ పురుగుతోని పంట దిగుబడి సగానికి పైగా కోల్పోవటం, కనీసం పెట్టుబడి కూడా పొందలేని పరిస్థితి మనందరికీ తెలిసిందే. ఇటువంటి పరిస్థితుల్లో రైతాంగాన్ని ఆదుకోవటానికి కొరకు కనీసం ఆ పండిన కొద్దిపాటి దిగుబడి పైన ధర గిట్టుబాటు లభించే విధంగా వీళ్ళ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ఏదైతే గిట్టుబాటు కావటం లేదని భావిస్తున్నామో, దానిపై రాష్ట్రాలు బోనస్ కల్పించడం జరుగుతుందో, మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇటు వరి ధాన్యమే కానీ, మొక్కజొన్నే కానీ, ప్రత్తే కానీ దిగుబడులపై కనీసం 200 నుండి 500 రూపాయల వరకు బోనస్ కల్పిస్తే బాగుంటుందని, రైతులు కొంత ఆదుకున్న వాళ్ళం అవుతామని చెప్పని ఏదైతే మరి మొన్న శాసనసభ సమావేశాల సందర్భంగా ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం జరిగిందో, ఇలా బోనస్ కల్పించడం తమ విధానం కాదు అని చెప్పని నిష్కర్షగా పేర్కొనటం నిజంగా ఆశ్చర్యం కలిగించిందని చెప్పండి. కనీసం కొంత దయార్ద్ర హృదయంతో పరిశీలిస్తా అని చెప్పని కూడా పేర్కొనలేదని చెప్పండి. వీళ్ళ ఏ పెట్టుబడి రాయితీ మేము ఎకరా 4,000 కల్పిస్తామని చెప్పని గత 6 మాసాలకి వెళ్ళి ఉదరగొడుతున్నారు. గత 6 మాసాలకి ఇవాళ రైతు ఏదైతుందో మన ఖరీఫ్లో వీళ్ళ పంట దిగుబడి కోల్పోయి పెట్టుబడి పొందలేని పరిస్థితుల్లో ఆ 4,000 రూపాయల రాయితీ అయినా ఈ ఖరీఫ్ నుండి కల్పిస్తే బాగుంటుంది, కొంత ఆదుకున్న వాళ్ళం అవుతామని చెప్పని సూచిస్తే, భావన వ్యక్తీకరిస్తే దానిపై దృష్టి కేంద్రీకరించకుండా మేము 2018-19 ఖరీఫ్కి వెళ్ళి ఇస్తా అని చెప్పని పేర్కొంటాం. ఇలా రైతు ఇవాళ ఆకలితో అలమటిస్తుంటే ఇవాళ ఆదుకోవాల్సింది నేను రేపు రాబోయే సంవత్సరం అమలు చేస్తా అని చెప్పని పేర్కొనటం. ఈ అకాల వర్షాలు ఏదైతుందో ప్రకృతి వైపరీత్యం కిందనైనా పరిగణింప చేపించి, వాస్తవంగా అకాల వర్షాలు ప్రకృతి వైపరీత్యాల కిందకి వస్తాయి. ప్రకృతి వైపరీత్యాల కింద దీని కేంద్రానికి నివేదిక పంపిస్తే కేంద్రంకి వెళ్ళైనా మనకు కొంత ఇన్పుట్ సబ్సిడీ పొందే అవకాశం లభిస్తుంది. ఆ విధమైన చర్యలు కూడా చేపట్టలేదు. ఇవాళ రబ్బీ సంబంధించి పెట్టుబడి సమకూర్పుకు ఇలా బ్యాంకు నుండి ఏదైతే రుణ సౌకర్యం కల్పించడం దొరుకుతుందో, మరి మనం జగిత్యాల జిల్లానే ఉదాహరణ తీసుకుంటే రబ్బీ రుణ ప్రణాళిక 523 కోట్లు. రబ్బీ రుణ ప్రణాళిక 523 కోట్లు. మరి డిసెంబర్ 31 నాటికి పంపిణీ చేయబడినటువంటి ఒక రుణం 124 కోట్లు. అంటే నాట్ ఈవెన్ 25%. లక్ష్యం టార్గెట్ 523 కోట్లు అయితే కార్యక్రమ అమలు 124 కోట్లు అని చెప్పండి. అంటే మీకు ఈ 31 లోపు రుణ ప్రణాళిక అమలు కాబడలేకపోవడంతో నీకు పంటల బీమా పథకం అమలు పొందేటటువంటి ఒక అవకాశాన్ని కోల్పోతున్నాం. పంటల బీమా పథకం అమలు ప్రయోజనం పొందే అవకాశాలను కోల్పోతుంది.
సాధారణంగా వేసవిలో ఏదైతుందో మళ్ళీ మనకు అకాల వర్షాలు, వడగల వాన, ఈదురుగాలులు ఇవి వచ్చే అవకాశాలు ఉంటాయి చెప్పండి. దాన్ని దృష్టిలోనే పెట్టుకొని ఈ రుణ ప్రణాళిక గట్ట ఖచ్చితంగా అమలు చేయగలిగినట్టయితే కొంతమేరకు ఏదైతుందో రైతుకు ఒక భరోసా కలుగుతుంది. ఇలా ఖరీఫ్లో నష్టపోయినరో రబీకి ఏదైతున్నదో భరోసా లేదు. ఇవాళ రైతును ఆదుకోవలసినటువంటి చేయవలసిన కార్యక్రమాలు చేయకుండా అసలు బావులలో ఏదైతుందో 5-6 గంటలకు మించి నీళ్లు లేవురా అని చెప్పంటే 24 గంటల కరెంట్ ఇస్తా. వీళ్ళ వ్యవసాయ బావులు ఎక్కడే కానివ్వండి చెప్పంటు నేను ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితులతోని భూగర్భ జల మట్టం ఏదైతుందో పూర్తిగా డిప్లీట్ అయిపోయింది, పడిపోయింది. భూగర్భ జల శాఖ నివేదికలు ఉన్నాయి చెప్పంటున్నాయి. గతంలో 7 గంటలు విద్యుత్ ఇచ్చినాం, మీరు 9 గంటలు ఇస్తున్నారు, సంతోషం, మీ వెల్కమ్. గతంలో ఉమ్మడి రాష్ట్రం లోపల ఏదైతుందో 7 గంటల విద్యుత్ ఇచ్చింది, మీరు ఇంకో 2 గంటలు పెంచి 9 గంటలు చేసాం, అంతవరకు బాగుంది. ఇవాళ మేము 24 గంటలు ఇస్తాము, అసలు విద్యుత్ వినియోగమే లేదురా నాయన, వినియోగించుకునే అవకాశం లేదురా నాయన అని చెప్పంటే, బావులలో నీళ్లు లేవు, ఊటలు లేవురా అని చెప్పానంటే నేను 24 గంటలు కరెంట్ ఇస్తా. నువ్వు చేయవలసిన సహాయం చేయకుండా వీళ్ళ ఉదాహరణకు రైతు ప్రయోజనం కొరకు ఏదైతుందో మేము వ్యవసాయ గిడ్డంగులు నిర్మాణం చేస్తున్నామని చెప్తున్నాయి. గతంలో మున్నెన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో మేము మండలంలో వ్యవసాయ గిడ్డంగులు నిర్మాణం చేస్తున్నామని చెప్తున్నాం. రైతు బంధు పథకం అని చెప్పింది. వీళ్ళ మొన్న ఖరీఫ్లో కొద్దిపాటి దిగుబడి ఏదైతుందో సన్నవడ్లు అంటే సూపర్ ఫైన్ వేరియంట్ 1600 నుండి 1800 పలికింది. 1600 నుండి 1800 పలికింది సూపర్ ఫైన్. అంటే ఇది మన ఐకేపీ ఏదైతుందో మనం 1709కే కొనుగోలు చేస్తాం. సూపర్ ఫైన్ ఏదైతే విల్ గెట్ లిటిల్ మోర్ ప్రైస్ ఇన్ ది ఓపెన్ మార్కెట్ లైక్ జై శ్రీరామ్, హెచ్ఎంటి, బీపీటీ, మీకు తెలియదు కాదు. అది 1800 మించి రాలేదు. ఇవాళ 2400 వరకుతుందని చెప్పట్టు. నీకు 2 మాసాల లోపల 2400 అయిందని చెప్పట్టు. నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే, ఒక నిర్దిష్టమైనటువంటి ఒక కార్య ప్రణాళిక ఉండి ఉన్నట్టయితే, నువ్వు కేవలం ప్రచార ఆర్భాటాలుగా పరిమితం కాకుండా నిర్దిష్టంగా కార్యాచరణ అమలు చేయదలుచుకుంటే రైతు బంధు పథకం కింద నీ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్ యార్డుల్లో అంటే మార్కెట్ అధీనంలో గోడౌన్లలో డిపాజిట్ చేస్తే 75% 3 మాసాల వరకు ఏదైతుందో అప్పు పొందే అవకాశం ఉంది. దాన్ని అప్పు అంటారా ఏమంటారో, అప్పు పొందే అవకాశం. 25 ఎకరాల పైన ఉన్నోళ్ళు 0.28%, 25 ఎకరాల పైన ఉన్నోళ్ళు 0.28%. అంటే మొదటి కేటగిరీలో 34 లక్షల మంది రైతులు వస్తారు. మొదటి కేటగిరీలో 2.5 ఎకర్స్ వరకు ఉన్న కేటగిరీ ఏదైతే 61.96 ఉందో హైయెస్టే, అందులో 34 లక్షల కమతాలు వస్తాయి కుటుంబం. తదుపరి 23.90 వరకు ఉన్నటువంటి ఒక కమతాలు 13 లక్షలు వస్తాయి. 5 నుండి 10 ఎకరాల దాకా ఉన్నోళ్ళు 6.5 లక్షల రైతులు వస్తారు. అంటే ఇది మిగిలిన నెగ్లిజబుల్. అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు మొత్తం రాష్ట్రంలో 23 లక్షల పంపు సెట్లు ఉన్నాయి. 23 లక్షల పంపు సెట్లు ఉన్నాయి. నిజంగానే 9 గంటల కంటే ఎక్కువ నీరు ఇచ్చే బావి ఎక్కడ ఉంది అనుకో ఉదాహరణ, అక్కడ 2 మోటార్లు పెడతాను. నేనే ఉదాహరణ చెప్తున్నా, నేను రైతునే, నాకు జాబ్తాకుల్లో అదృష్టం మీద బావి మంచిగా ఉన్నది. నేను 2 మోటార్లు పెట్టిన అదే బావి. నా గతంలో 7 గంటలు వచ్చినప్పుడు 7 గంటలు 2 మోటార్లు నడిపించిన దానికే ఇది ఉచిత విద్యుత్. నువ్వు ఎన్ని మోటార్లు పెట్టుకున్నా కానీ విద్యుత్ ఉచితం కాబట్టి నా మోటార్ ఖరీదప్ప నాకు ఎక్కువ పడేది లేదు భారం నా మీద. నువ్వు ఎన్ని మోటార్లు పెట్టుకున్నా ఉచిత విద్యుత్. అంటే ఇవాళ నువ్వు గంటలు పెంచడంతో ఏదైతున్నదో రైతుకు అదనంగా ఒరిగింది లేదు, కేవలం నీ ప్రచార ఆర్భాటం తప్ప.
ఇవాళ నువ్వు 9 గంటలకు మించి నువ్వు 7-9 చేసినావు, సంతోషం అంటున్నావు. మేము 7 గంటలతోనే రైతును తృప్తి చేసినాం. 7 గంటలతోనే నువ్వు 9 చేసినావు, సరే ఇంకొద్దిగా రియాక్ట్ చేసినావు. కానీ వాళ్ళు 9-24 చేస్తున్నట్లయితే ఎక్కడ ఏ రైతు కోరేది నా పంట గిట్టుబాటు ధర కావాలంటున్నాడు, నాకు పెట్టుబడి రాయితీ కావాలంటున్నాడు, నాకు బ్యాంకుల నుండి రుణ ప్రణాళిక అమలు కావాలంటున్నాడు. ఇవాళ లాంగ్ టర్మ్ లోన్ నేను వ్యవసాయం దీర్ఘకాలిక రుణాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఒక వడ్డీ రాయితీ 6% ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి ₹1 ఇవ్వలేదు. ఇవాళ ఆనాడు ఏదైతుందో రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం లోపల ఆరంభించినటువంటి ఒక సింగరేణి కానీ భూపాల్పల్లి కానీ తప్ప నువ్వు ఎక్కడ ఒక్క విద్యుత్ యూనిట్ ఉత్పత్తి చేసినవా? నీ యాదాద్రి అయితే ఇంతవరకు కమెంట్సే కాదు, ఇనిషియేటే కాలేదు. యాదాద్రి ఇంతవరకు ఇనిషియేటే కాలేదు. భద్రాద్రి 2016లో అంటే యాక్చువల్గా సూపర్ క్రిటికల్, సబ్ క్రిటికల్. సూపర్ క్రిటికల్ ఏదైతున్నదో పొల్యూషన్ ఎక్కువ వస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతుందో సబ్ క్రిటికల్ పొల్యూషన్ ఎక్కువ వస్తుంది. సబ్ క్రిటికల్ బ్యాన్ చేసి ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ని సబ్ క్రిటికల్ చేస్తే నాకు 2016లోనే జనరేషన్ వస్తుందని చెప్పి సబ్ క్రిటికల్ పోతున్నా చెప్పి ఆనాడు జానారెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఈ సబ్ క్రిటికల్కు సూపర్ క్రిటికల్కు 6 మాసాలు మాత్రం చేయడం వస్తుంది, లెట్ us go for సూపర్ క్రిటికల్ అని చెప్పాను. నేను సబ్ క్రిటికల్ పోతా అని చెప్పిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పెషల్ పర్మిషన్ తెచ్చాను. ఇవాళ పేపర్లు ఏమి ఇచ్చిందంటే నేను 2018 డిసెంబర్ దాన్ని ఆరంభం చేయబోతా అని చెప్పాను. ఇవాళ పేపర్లు ఇచ్చి 2018 డిసెంబర్ ఆరంభం చేయబోతా అని చెప్పాను. దేశం మొత్తం మీద సోలార్ పవర్ ₹4.50 కంటే ఎక్కువ మించి ధర పెట్టద్దు అని చెప్పని ఆంక్షలు పెట్టింది. దేశం మొత్తం లోపల ఏదైతుందో సోలార్ పవర్ ది చీపెస్ట్ పవర్ అయిపోయింది. విండ్ పవర్, సోలార్ పవర్, హైడ్రో పవర్ అయితే ఉంది, హైడ్రో పవర్ అయితే రిస్ట్రిక్టివ్. సోలార్ పవర్ ఏదైతుందో ఇప్పుడు ఇట్ హస్ కమ్ డౌన్ టు ఈవెన్ 350 ఆల్సో. లార్జ్ స్కేల్ తీసుకోవడం 350 కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతుందో కొత్తగా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4.5కు ఆంక్షలు పెట్టి మన ప్రభుత్వం ఏదైతుందో 5.5 టెండర్ చేసింది, ₹1 ఎక్కువ ఇచ్చి. అంటే ఈ విద్యుత్ గోల్మాల్ అనేది ఇది అర్థం కావాలంటే బాగా కష్టమైన సబ్జెక్ట్ ఉందని చెప్పి అంటుంది. అసలు ఏం జరుగుతుంది ఏందనేది రాష్ట్రం లోపల ఇప్పుడు ఇదంతా పర్చేసింగ్, ఇదంతా ఉత్పత్తి కాదు, పర్చేసింగ్. అంటే మరి నా అనుభవం చెప్తున్నాను, నేను రైతుగా చెప్తున్నా, నేను గ్రామాలకు తిరిగి చెప్తున్నా. 24 గంటల కరెంటు మీద మాత్రం రైతు ఎవరు కూడా కావాలని కోరుకునే తెలియదు. అది ఎందుకు ఇస్తుండో ఇటు ఎందుకు పెడుతుండో తెలుస్తలేదు. చెప్తుంది ఏ బావి కూడా 2 ఎకరాలకు మోటార్ ఉంటుంది. సాధారణంగా 90% రైతులు, మీరు కూడా వ్యవసాయం మీకు సంబంధం ఉన్నోళ్ళు ఉన్నారు, సాధారణంగా 2 ఎకరాలకు ఒక కరెంటు మోటార్ ఒక బావి ఉంటుంది చెప్పండి. మనకి 5-6 గంటలు 9 గంటలు ఇచ్చినావు, 24 గంటలు కరెంట్ ఇస్తున్నా. నీ ప్రచారం కోసం ఇవాళ 24 గంటలు కరెంట్ ఇస్తున్నా చెప్పంటున్నాడు. రైతు ఉపయోగం కొరకు కాదు.